హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నిత్యశ్రీ ఛానల్. ఈరోజు మనం కోడిగుడ్లు పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఏదైనా పులుసు కూర అంటేనే ఒక ముద్ద ఎక్కువ వెళ్తుందండి. అలాంటిది ఈ కోడిగుడ్ల పులుసు ఏం ఇంగ్రీడియంట్స్ లేకపోయినా చేసే విధానంలో చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. మనం చింతపండు రసం వేసేలోపు మంచిగా నానుతుందండి. గుడ్లు మునిగేంత వాటర్ తీసుకొని పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల గుడ్లు ఉడికిన తర్వాత ఇరిగిపోకుండా పొట్టు చాలా సింపుల్గా వచ్చేస్తుంది. మ్యాక్సిమం గుడ్లని 13 to 15 మినిట్స్ ఉడకబెట్టాలి. మీడియం సైజులో ఉన్నటువంటి ఆనియన్స్ని అంత చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. మీ ఇంట్లో ఫుడీస్ కనుక ఉంటే ఈ విధంగా చేస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు. అలానే 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. నేను చిన్న సైజులో ఉన్న టొమాటోలని 6 తీసుకున్నాను. పెద్దవైతే మీరు 3 తీసుకోండి. కొంతమంది మిక్సీకి వేస్తారండి, అలా కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత గుడ్లు ఉడికాయండి. బాయిల్ అయినటువంటి వాటర్ పడపోసి ట్యాప్ కింద గుడ్లు పెట్టి ఒక 1 మినిట్ అలా ఉంచి తొందరగా చల్లగా అవుతాయండి గుడ్లు. చూడండి, సాల్ట్ వేయడం వల్ల ఒక్క గుడ్డు కానీ విరగలేదు, చాలా బాగా వచ్చాయి. పొట్టు కానీ నీట్గా వచ్చేసింది. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక్క గుడ్డుకి 4 ఘాట్లు పెట్టుకోండి. ఎక్కువ ఘాట్లు పెట్టినా గుడ్డు అనేది విరిగిపోతుంది, అందుకే నేను 4 ఘాట్లు పెడుతున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఘాట్లు పెట్టుకున్నటువంటి గుడ్లు వేసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని వేయించుకోవాలి. గుడ్డు కొంచెం గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకోవాలి. చూడండి, ఇలా వచ్చేదాకా వేయించుకోండి. గుడ్లు వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం. కడాయికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక వేయించిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలండి. టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా కలిసేటట్టు కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాగ ఆయిల్ కొంచెం కొంచెం పైకి తేలేటప్పుడు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ టమాటా ముక్కలు కానీ మగ్గిపోయాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక 2-3 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ చింతపండు రసం తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలి.
అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మీకు ఇంత థిక్నెస్ వద్దనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం పక్కన పెట్టుకున్నటువంటి గుడ్లను వేసుకుందాం. పచ్చిమిర్చి అలానే కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా అయిన తర్వాత మూత తీసి గుడ్లులోది పులుసులోది గుడ్లులోకి వెళ్ళి బాగా ఉడికేంత వరకు ఉడకబెట్టాలి. చూడండి, కూర కొంచెం దగ్గరికి అయ్యింది, అలాగే బాగా ఉడికింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నిత్యశ్రీ ఛానల్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో. చెప్పాను కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.